ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధనా రహస్యం. శ్వాస ప్రశ్వాసలు ఉన్నంత వరకు వర్తమాన చంచల మనస్సు ఉంటూనే ఉంటుంది. శ్వాస స్థిరమైనప్పుడు మనస్సుకి ఇంకా అస్తిత్వం అనేది ఉండదు. అప్పుడు బుద్ధి మాత్రమే ఉంటుంది. ఇదంతా కూటస్థ బిందువులో ఉంటుంది. ఆ బుద్ధికి అంటే బిందువుకు అతీతంగా నిరాకార బ్రహ్మ ఉన్నాడు అనేసి చెప్పారు. దాన్నే ఆకాశ శరీరుడు అంటే నిర్మల శూన్య స్వరూపం అన్నమాట. పంచేంద్రియాల పంచతత్వాలకు అతీతంగా మనోరూపమైన ఒక ఇంద్రియం అనేది ఉంది అనేసి జ్ఞాన సంకలిని తంత్రం యొక్క శ్లోకాన్ని ఉదహరిస్తూ చెప్పారు. తర్వాత ఏం చెప్పారో ఇక చూద్దాం. ఇందుకే వారు మే 11న ఇలా రాశారు, బిందు మే అటక్ రెహనా కామ్ హై. అంటే ఆ మనస్సుకు అతీతంగా ఉన్న బిందువులోనే ఎప్పటికీ ఉండిపోవడం ఉచితం. అలా జరిగితే శూన్యంలో ఉండే స్థితి కలుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? దీన్ని గురించి యోగిరాజులు అదే సంవత్సరం మార్చి 3వ తేదీన ఇలా రాశారు, ఆజ్ హమ్ ఉజియాలా ఘర్ చలే జైసే కోయి దీపక్ బార్ దియా శ్వాస భితర్ భితర్ చలా. అంటే కాంతిమయ గృహంలోకి ప్రవేశించాను. అక్కడ నిజంగానే ఎవరో దీపం వెలిగించినట్లుగా ఉంది. శ్వాస లోపల్లోనే సాగుతోంది. అంటే సుషుమ్న లోపల సాగుతోంది. ఆ స్థితిలో ఉదయం పొద్దు పొడవక ముందు, సాయంత్రం పొద్దు కుంకక ముందు వెలుతురు లేనప్పటికీ అన్నీ వాటంతటవి ప్రకాశిస్తూ కనిపించేటట్టుగానే ఉంది. ఆ తర్వాతే సమాధి స్థితి కలుగుతుంది. ఈ విషయంలో వారు జనవరి 13న సాధనలో కలిగిన తమ అనుభవాల్ని ఇలా రాశారు, शून्य भवन और सफ़ा जिभ और ऊपर उठा, अब बड़ा मज़ा एक उजियाला उसी से सब देख लाता है, और उठा अब बड़ा मज़ा एक उजियाला उसी से मन ठमर जाने को नाम समाधि. అంటే సహస్రారంలో అంటే తలలోని 1000 రేకుల తామర పువ్వు అనే చక్రంలో స్థితి ఏర్పడింది. శూన్యగృహంలో ఇంకా స్వచ్ఛంగా చూశాను. నాలుక ఇంకా పైకి వెళ్ళి తాలువు లోపల నిలిచిపోయింది. ఆ సమయంలో పరమానందానుభూతి కలిగింది. తొలి సంధ్యవేళ ఆకాశంలో కనిపించే పలుచని వెలుతురులో మాదిరిగా అన్నీ కనిపిస్తున్నాయి. ఏవీ కనిపించడం లేదు. ఎందుకంటే ఆ స్థితిలో చూశాను, చూడలేదు అన్న ప్రశ్నే ఉదయించదు కనుక. ఆ సమయంలో చూసే మనస్సుకే ఉనికి లేదు. ఈ స్థితిలో మనస్సును స్థాపితం చేయటానికే అంటే మనస్సు నిలిచిపోవడానికే సమాధి అన్న పేరు పెట్టారు. ఆ సమయంలో వెలుగొందే ఆత్మ సూర్యుడికే యోగిరాజులు కృష్ణుడు అని పేరు పెట్టారు. సూర్యహి కృష్ణ, ఈ ఆత్మ సూర్యుడే కృష్ణుడు. ఈ విచిత్రావస్థ అనుభూతిని గురించి వారు ఇలా రాశారు, జౌన్ దేశ్ మే రాత్ నాహీ హోయ్ ఓహా ఏక్ ఆద్మీ కే మాఫిక్ దేఖా, ఓ ఆద్మీ నా కుచ్ బోలే నా కుచ్ చాలే ఖాళీ ఖడా హై, తుమిసు ఏ ఆచో సే దానిడి ఏ ఆచే కేవల్ సే ప్రేమేర్ భూయో ప్రేమ్ కరీలే తాహాకే పావాజాయ్. ఇదంతా బెంగాలీలో ఉన్నట్టుగా ఉంది. అంటే రాత్రి లేని దేశం ఏముంది? అలాంటి దేశం కనపడనే కనపడదు. రాత్రి లేకపోతే కేవలం పగలొక్కటే ఉంటుందా? అలా కూడా జరగదు. ఎందుకంటే రాత్రి ఉంటే పగలు ఉండాలి, పగలు ఉంటే రాత్రి ఉండాలి. ఒకటి ఉంటే రెండోది ఉండి తీరుతుంది. మనం సుఖాన్ని కోరతాం కానీ దుఃఖాన్ని కోరం. అలాంటిది సంభవం కాదు. సుఖదుఖాల ద్వంద్వం ఉంటూనే ఉంటుంది. దీనికి సంబంధించే జౌన్ దేశ్ మే రాత్ నహి అన్నారు వారు. అంటే రాత్రి పగలు రెండూ లేని చోట తొలి సంధ్య వేళ ఆకాశంలో మాదిరి
స్వయం ప్రకాశమైన ద్వంద్వాతీత స్థితి ఒకటి ఉంది. అక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఆయన ఏమీ మాట్లాడనూ లేదు, కదలనూ లేదు, ఊరికే నిలబడి ఉన్నాడు. ఆయనే అన్నింటికీ మూలమని ఆ సమయంలో నాకు తెలియవచ్చింది. ఇందుకే నిలబడి ఉన్నాడు. ఆయనే పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు కేవలం ప్రేమార్థి. సరైన రీతిగా ప్రేమిస్తేనే ఆయన లభ్యమవుతాడు. ఈ ప్రేమ ఎప్పుడు కలుగుతుంది? దీని ప్రక్రియ ఏమిటంటే, ప్రాణాయామం ఎంత చేస్తే ఆ అరూపుడి రూపం అంత ఘనీభవం అవుతుంది. అది ఎంత మట్టుకు ఘనీభూతమైతే అంత మట్టుకే స్థిరనేత్రం ఏర్పడుతుంది. అంటే కూటస్థంలో దర్శనం పొందుతూ ఉంటే ఆయన మీద ఆకర్షణ పెరుగుతుంది. చివరికి ఆ ఆకర్షణే ఘనీభవించి ప్రేమగా పరిణమిస్తుంది. అదే విశుద్ధ ప్రేమ. దానికి ముందు విశుద్ధ ప్రేమ కలగడం సంభవం కాదు. మహాత్ముడు రామప్రసాద్ పాటలో ఇలా ఉంది: ఊర్ధ్వ జిహ్వాకరి ఆనంద సాగరే భాసితే. అంటే నాలుకను పైకి లేపి ఆనందసాగరంలో ఈతలాడుతాను, లేదా ఆనందసాగరంలో ఈతలాడ్డానికి నా నాలుకని పైకి లేపుతాను అని. నాలుకని తాలువులోకి ప్రవేశపెట్టినట్లయితే పరమానందం కలుగుతుందన్నది యోగచర్యలో ప్రసిద్ధమైనది. దాని తర్వాతి అవస్థను గురించి, అంటే ముందు చెప్పిన అవస్థను గురించి ఆయన ఒక గీతం ద్వారానే వ్యక్తం చేశాడు. जे देशते रजनी नेई माँ सेई देशेर एक लोक पेयेची ఏ బార్ భాలో భావీర్ కాచే భావ్ శిఖేచి. అంటే ఏ దేశంలో రాత్రి అన్నది లేదో అమ్మా, ఆ దేశంలో ఒక వ్యక్తితో పరిచయం అయ్యింది. ఈసారి భావాన్ని గురించి ఆయన దగ్గర చక్కగా తెలుసుకున్నాను. మహాత్ముడు రామప్రసాద్ గత జన్మ సంస్కార కారణంగా ఆత్మ బ్రహ్మను అమ్మా అని పిలిచేవాడు. ఆయన అమ్మా అని సంబోధించడం ప్రతి ఒక్క గీతంలోనూ కనిపిస్తుంది. నిజానికి తల్లి తండ్రి అన్నీ ఆయనే. 1874 మార్చి 1 నాటి డైరీలో యోగిరాజులు తమ సాధన ద్వారా లభించిన అత్యున్నత మహోత్తమ స్థితిని గురించి ఇలా రాశారు: న శ్వాసాలేనా న ఫేక్నా బడా సుఖ్ ఏహీ బ్రహ్మ సూర్యకో జ్యోతి నహి రహ. ఆత్మక్రియ అంటే ప్రాణాయామం చేస్తూ వారు శ్వాస ప్రశ్వాసల ప్రశ్న లేని స్థితిని, అంటే ఊపిరి రాకపోకలు లేనివారై పూర్తిగా కేవల కుంభక స్థితిని పొందుతూ స్థిరులయ్యారు. అప్పుడు ఆయనకు చాలా సుఖంగా ఉంది. ఈ నిర్వికల్ప సుఖమయ అంటే సంపూర్ణ ఆనందమయ అవస్థ పేరే బ్రహ్మ. అక్కడ సూర్యజ్యోతి లేదు. నది సముద్రంలో కలిసినప్పుడు సంగమం తరువాత నదీ ప్రవాహం లేకపోయినట్లే యోగిరాజులు కూడా బ్రాహ్మీ స్థితి పొందారు. యోగిరాజులు దాన్ని ఆనందమని అనకుండా సుఖమని అన్నారు. ఎందుకంటే సుఖానికి ఆనందానికి కొద్దిపాటి తేడా ఉంది. ఆనందంలో సుఖం తాలూకు కించిత్తు ఆభాస ఉంటుంది, కానీ సుఖంలో పరిపూర్ణ ఆనందం ఉంటుంది. సౌందర్య ఉదాత్త భావనతో ఆకాశంలో అంటే బ్రహ్మాకాశంలో లీనం కావడమే సుఖం. ఆ ఆకాశానికి దూరం అయిపోవడమే దుఃఖం. ఖం లేదా ఆకాశం అంటే బ్రహ్మాకాశం. అందువల్ల సుఖం ఆనందం కంటే పై అవస్థ. అందువల్ల వారు దాన్ని సుఖం అన్నారు. ఈ సుఖం గురించి ఫుట్ నోట్స్ కొంచెం ఇచ్చారు, అది చెప్తాను. సు అంటే సుందరమైన, ఖం అంటే బ్రహ్మాకాశం. సుందర రూప బ్రహ్మాకాశంలో ఉంటేనే సుఖం. దు అంటే దూరమైన, ఖం అంటే బ్రహ్మాకాశం. అంటే ఆ సుందర రూప బ్రహ్మాకాశానికి దూరంగా ఉంటే దుఃఖమే. అంటే క్రియకు పరావస్థలో ఉండటమే సుఖం, అందులో ఉండకపోవటమే దుఃఖం. ఆ సుఖస్వరూప బ్రహ్మలో అంటే బ్రహ్మాకాశంలో స్థితి ఏర్పడ్డ తర్వాత
దాని నుంచి కిందికి రావడం అనే అవస్థను వర్ణిస్తూ వారు ఇలా రాశారు. సూర్యకో జ్యోతి నహి రహ, అంటే ఆ సమయంలో ఆత్మసూర్యుడి జ్యోతి కూడా లేదు, ఉన్నది కేవలం స్వయం ప్రకాశమే. ఎందుకంటే ఆ జ్యోతిస్వరూప శక్తిని సూర్యచంద్రులు కానీ మరొకరు కానీ ప్రకాశింపచేయలేరు. అందరూ ఆయన జ్యోతి ముందు మ్లానులు కావలసిందే. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాన్నే సూచిస్తూ ఇలా అంటాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. గీత 15వ అధ్యాయం 6వ శ్లోకం. అంటే అక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశించరు. ఎందుకంటే ఆ అవస్థను ప్రకాశింపజేసే సామర్థ్యం వారి దీప్తికి లేదు. ఆ పరమ జ్యోతిర్మయ స్థానం స్వయం ప్రకాశము, అవ్యక్తము. ఆ స్థానాన్ని లేదా అవస్థను పొందిన తర్వాత యోగి తిరిగి ప్రపంచంలోకి రాడు. అదే నా పరమధామం. కఠోపనిషత్తు ఇలా చెబుతోంది. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కృతో యమగ్ని తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. అంటే అక్కడ సూర్యకిరణాలు ప్రసరింపజాలవు, చంద్రతారకల కాంతి కూడా అక్కడికి చేరలేదు, విద్యుత్ కాంతి కూడా దాని ముందు వెలవెలబోతోంది. అగ్ని సంగతి చెప్పవలసిన పనే లేదు. శాశ్వత కాలంలో దేదీప్యమానంగా ఉండేవాడి జ్యోతి వల్లనే కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు జ్యోతిష్మంతాలయ్యాయి. యోగిరాజులు చెప్పిన రీతిగా ధ్యానం చెయ్యమని ఎన్నడూ చెప్పేవారు కారు, కానీ క్రియాయోగాభ్యాసాన్నే నొక్కి చెబుతూ ఉండేవారు. నిజానికి క్రియాయోగమే గీతలో చెప్పిన కర్మయోగం. సాధారణంగా ధ్యానం అంటే అర్థం ఆజ్ఞాచక్రంలో ఒకానొక కల్పిత దేవతామూర్తిని లేదా ఇష్టమూర్తిని ముందుకు అవధారణ చేసి దాంట్లో తన్మయత్వంతో మెల్లమెల్లగా సమాధిలోకి ముందుకు వెళ్ళటం. కానీ యోగిరాజులు నిర్దేశించిన మార్గం ఇది కాదు. వారు ఈ విషయంలో ఏమని ఉపదేశించేవారంటే, రేచక పూరకాల ద్వారా షట్చక్రాల్లో అంతర్ముఖులు అయినందువల్ల ప్రాణవాయువు రాకపోకల ద్వారా కేవల కుంభకం దానంతట అది సిద్ధిస్తుందని. పైగా అన్ని రకాల చంచలత్వాలు సమాప్తమైపోతాయి. ఆ తర్వాత ధ్యానానికి వాస్తవ ఆధారం ఏర్పడుతుంది. దీని తరువాత యోగిముద్ర ద్వారా ఆత్మసాక్షాత్కారం లేదా ఆత్మదర్శన తన్మయత ప్రాప్తిస్తుంది. ఇంకా ముందుకు సాగిన మీదట సమాధి అవస్థ సిద్ధిస్తుంది. ఇందులో ఏ రకమైన కష్టమూ కలగదు. ఈ సందర్భంలో గీతావాణిలో స్పష్టమైన సూచన ఉంది. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. గీత 9వ అధ్యాయం 2వ శ్లోకం. ఇది శాస్త్రసమ్మతమైన కారణంగా అన్ని విద్యలలోకి రాజవిద్య అంటే రాజు వంటి విద్యగా, అంటే శ్రేష్టము, అత్యంత రహస్యము, పవిత్రమమును ప్రాణకర్మ రూపమైన ఈ ధర్మం ప్రత్యక్షము, స్పష్టము, సుఖంగా, విశ్రాంతిగా చేసుకోగలిగింది. ఇది అవ్యయం, అక్షయం. దీనికెప్పుడూ నాశనం లేదు. ఇందుకే యోగిరాజులు ఇలా అన్నారు. కష్టం కలుగుతోందంటే క్రియ సరిగా జరగడం లేదన్నమాట. ఈ కర్మ చేయడం వల్ల కర్మ పరిసమాప్తి కలుగుతుంది. ప్రాణవాయువు చంచలత్వం వల్లనే సమస్త కర్మలు ఉత్పన్నమవుతున్నాయి.
అది స్థిరమైన మీదట ఇక మరీ కర్మ మిగలదు. ఈ అవస్థనే కర్మాతీతావస్థ అంటారు. దీన్నే యోగిరాజులు క్రియాపరావస్థ అంటుండేవారు. ఆ పరావస్థే అంటే కర్మాతీతావస్థే అందరికీ లక్ష్యము, అందరూ కోరుతూ ఉండేది. అదే పరమధామం. అందువల్ల పరావస్థలో ఉండండి, ఇంతకు మించి మరేమీ లేదు. ఎందుకంటే ఆ స్థిరావస్థే బ్రహ్మ. నిశ్చలం బ్రహ్మ ఉచ్యతే అంటే స్థిర లేదా నిశ్చల అవస్థే బ్రహ్మ అని చెబుతూ ఉండేవారు. 1873 ఆగస్టు 16న ఇలా రాశారు. आज ज़्यादा देर तक दम बंद रहा, हम ही सूर्य भगवान, हमारा रूप काला चांद. ఈరోజు చాలాసేపు ఊపిరి ఆగిపోయి ఉంది. నేనే సూర్యభగవానుణ్ణి, నా రూపం నల్ల చంద్రుడు. 19 ఆగస్టున కృష్ణచంద్రుడి బొమ్మ ఒకటి గీసి దాని పక్కన ఇలా రాశారు. కాలా చాంద్ కా రూప్ కృష్ణ యానీ కాలా చాంద్. యోగులకు కూటస్థంలో కనిపించే కృష్ణచంద్రుడు నల్లటి చంద్రబింబం. కృష్ణుడంటే నల్లటి చంద్రుడు. దీని తర్వాత చాలా రోజులకి కృష్ణుడి ముఖాకృతి ఒకటి గీసి దాని పక్కన ఇలా రాశారు. ఈ चेहरा भीतर का मिट जाता है, पीछे 1000 कृष्ण नजर पड़ता है, भयानक बड़े भयानक सूरत सब नजर पड़ता है, बड़ा भारी कृष्ण इसमें दहशत मालूम होती है. కూటస్థంలో నేను చూస్తున్న కృష్ణుడి మూర్తి కూడా లేకపోయింది. దీని తర్వాత 1000 మంది కృష్ణుల్ని చూశాను. ఆ తర్వాత భారీ కృష్ణుణ్ణి చూసేసరికి భయం వేసింది. ఏక్ జ్యోతి భీతర్ సే దేఖా, ఉస్కా వర్ణన్ నహీ హో సక్తా. ఓ జ్యోతి సేవాయ్ ఔర్ కుచ్ నహీ, అబ్ కఠిన్ కావారా హై, బడా ఆనంద్ ఏహీ ఔర్ బ్రహ్మ విరాట్ మూర్తి కా రూప్ హై. అంటే లోపల ఒక జ్యోతిని చూశాను, దాన్ని వర్ణించలేం. జ్యోతి తప్ప మరి ఏదీ లేదు. ఇప్పుడు కఠినావస్థ ఏర్పడింది. ఈ అవస్థలో గొప్ప ఆనందం ఉంది. ఇదే బ్రహ్మ విరాట్ మూర్తి రూపం. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి 1873 ఆగస్టు 31న ఇలా రాశారు. ఓ కృష్ణ శూన్యమే మిల్జాత. ఆ కృష్ణుడు మహాశూన్యంలో అంటే శూన్యానికి లోపలుండే శూన్యంలో కలిసిపోతాడు. అందువల్ల ఇలా రాశారు. యత్ రూప్ దేఖా జాయ్ సబ్ అప్రూప్, సబ్ రూప్ శూన్య సే మిల్ జాతా హై. దీన్నే ఉద్దేశించి అర్జునుడు అన్నాడు, ఆ దేవతాగణమంతా నీలోనే ప్రవేశిస్తోంది అని. ఇది భగవద్గీతలో 11వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చూడొచ్చు. ఆ శూన్యం ఎలా ఉంది? ఈ విషయంలో వారు ఇలా రాశారు. బిందు घांघट के या आवरण के भीतर से दिखाई देता है, अर्थात साधारण शून्य का आवरण है, किंतु महाशून्य का कोई आवरण नहीं, इसलिए वो पहले दिखाई नहीं देता. महाशून्य के बिंदु में समुदाय दिखाई देता है. కానీ ఎన్ని క్షణాల వరకు చూడగలుగుతాం? ఈ విషయంలో వారు ఇలా రాశారు. हम बिना कुछ नहीं, फिर हम भी नहीं, काली शून्य निर्मल, वही आपने पद. अब श्वासा भीतर भीतर चले लगा, वही श्वासा नारायण है और वही कारण वारी, यही का नाम पार उतरना कहते हैं. इसीने से में जोगी लोग पड़े रहते हैं. నేను తప్ప మరేదీ లేదు, మరి నేను లేను. కేవలం నిర్మల శూన్య వర్తమానమే ఉంది. అదే నా పదం అంటే స్వరూపం. ఇప్పుడు శ్వాస లోపల అంటే సుషుమ్నాలో సాగుతోంది. ఈ లోపలి శ్వాసే నారాయణుడు. ఇదే అంతా, అన్నిటికీ ఉత్పత్తి స్థానం. ఇదే కారణ జలం. దీన్నే భవసాగరం దాటి దిగటం అని అంటారు. మహాయోగులు ఈ స్థితిలోనే నెలకొని ఉంటారు. हम ही सूर्य हमारे
ఈ ప్రకాశిత్ సబ్ జగత్. నేనే ఆ ఆత్మసూర్యుణ్ణి. నా నుంచే సమస్త జగత్తు ప్రకాశిస్తోంది. ఈ స్థితిలో ఉండి ఇలా రాశారు. ఈ మాలూమ్ హువా కి सूर्य हमा ही है, ऐसा हम सूर्य रूपी और हमारे सब तेज सर्वव्यापी ब्रह्मा, हमारा न हाथ है न पये हल कवल मंडलाकार, हमारा तेज सर्वव्यापी. ఇప్పుడు ఏం తెలిసి వచ్చిందంటే ఆ ఆత్మసూర్యుడే నేనని. నేను ఆత్మసూర్య రూపుణ్ణి అయినప్పుడు నా తేజస్సంతా సర్వవ్యాపి అయిన బ్రహ్మ. నాకు కాళ్ళు చేతులు లేవు, కేవలం అఖండ మండలాకారంగా ఉన్నాను. నా తేజస్సు సమస్త చరాచర జగత్తులో వ్యాపించి ఉంది. శాస్త్రాల్లో ఇలా చెప్పారు, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ స్థితే యథార్థమైన గురుపదానికి సంజ్ఞ. ఇందువల్లే యోగిరాజులు ఒక సూర్యుడి బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు, ఏహీ గురు చరణ్ హే. ఇంకా రాశారు, ఏహీ గురు కా రూప్ హే యానే సూర్య. ఈ ప్రత్యక్ష గురు యానే మహాదేవ్. ఈ ఆత్మ సూర్యబింబమే గురు రూపం. ఇదే ప్రత్యక్ష గురువు అంటే మహాదేవుడు. మహాదేవుడే ఆది గురువు. యోగిరాజులకు కూడా ఇదే ఆదిగురు స్థితి కలిగిన మీదట వారు ఇలా రాశారు, హమేషా కుంభక్ మహాదేవ్ కా యోగ్ స్వరూప్ భయ, సిర్ హమేషా భారీ ఆంఖ్ ఊపర్ తానా హుआ, खींचने से जल्दी नहीं टूटता, नहीं बोलने से बड़ा फायदा. దేవాధిదేవుడైన మహాదేవుడు అనగా శివుడు ధ్యానమగ్నుడై ఉన్నట్టుగానే యోగిరాజులు కూడా ఎప్పుడూ కేవల కుంభక స్థితి పొంది మహాదేవుడి మాదిరిగా ధ్యానస్థులయ్యారు. తలలో ఎప్పుడూ బరువుగా ఉంటుంది. శివనేత్రం మాదిరిగా కళ్ళు రెండు పైకి తిరిగి నిలిచి ఉంటాయి. వాటిని కిందికి దింపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దిగవు. ఇక్కడ కాస్త ఫుట్ నోట్స్ ఇచ్చారు. ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే యోగి చక్షువును గురించి స్వామి రామకృష్ణదేవ్ పరమహంస మాస్టర్ మహాశయులకు లిమహేంద్రనాథ్ గుప్తరి ఇలా చెప్పారు, యోగి మనస్సు ఎప్పుడూ ఈశ్వరుడిలో లీనమై ఉంటుంది, సర్వదా ఆత్మలో మునిగి ఉంటుంది. విచ్చుకున్న కళ్ళను చూస్తేనే తెలుస్తుంది ఇది. పక్షి తన మనస్సంతా గుడ్డు మీదే ఏకాగ్రంగా పెట్టి గుడ్డును పొదుగుతుంది. పైన ఉండేది నామమాత్రంగానే. నువ్వు నాకు ఆ చిత్రం చూపించగలవా? దానికి జవాబుగా మాస్టర్ మహాశయులు ఇలా అన్నారు, మీ ఆజ్ఞ, ప్రయత్నిస్తాను. ఎక్కడైనా తటస్థపడుతుందేమో. శ్రీ శ్రీ రామకృష్ణ కథామృతం 3వ భాగం 2వ ఖండికలో నుంచి ఇది చెప్పారన్నమాట. ఈ స్థితిలో నోటమాట రాకపోవడానికి కారణం మాట్లాడాలని అనిపించకపోవడమే. అందువల్ల మాట్లాడకపోవడమే మంచిది. ఇందుకే వారు మళ్ళీ ఇలా రాశారు, మౌన్ హోనా అచ్చా మాలూమ్ హోతా హై. ఈ స్థితిలో మాట్లాడాలని కోరిక కలగదు. కోరికే లేనప్పుడు మాట్లాడేవారెవరు? అందువల్ల మౌనంగా ఉండిపోయారు. అంతేకాకుండా భక్తులందరికీ ఉపదేశం చేసేటప్పుడు ఈ అవస్థే పొందటానికి ఉపాయం తెలియచేస్తూ ఇలా చెప్తూ ఉండేవారు, ఏక్ ఓక్త్ హర్ రోజ్ ఎత్తా సకే ఏక్ ఆసన్ బైఠే. అంటే ప్రతిరోజు కనీసం ఒకసారి ఒక ఆసనం మీద ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చొని క్రియ చెయ్యండి. అలా చేస్తేనే అంతా ప్రాప్తిస్తుంది. యోగిరాజులు ఇంకా ఏం చెప్పేవారంటే, ఒకవేళ ఎవరైనా ఈ జన్మలో ముక్తావస్థ పొందాలని కోరినట్లయితే ఆంతరికత, శ్రద్ధ, దృఢతలతో క్రియాయోగం చేసిన మీదట అది సంభవం అవుతుంది. తర్వాత యోగిరాజులు ప్రాణాయామాన్ని గురించి ఇంకా డీప్గా చెప్పారు. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.